నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం అండి. అవడిగడ్డ నియోజకవర్గం కోటూరు మండలం నుంచి జడ్పీటీసీ యాదరెడ్డి ఎక్కడ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈ మధ్య కోటూరు మండలంలో కోటమిలే చేరికలు టీడీపీ వాళ్ళు జనసేనలో చేరి 200 కుటుంబాలు జనసేనలో చేరిక, వైసీపీకి భారీ షాక్. మందబాకలో మొత్తం ఖాళీ అయిపోయింది, వైసీపీకి భారీ షాక్. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా ఏదోదో పెట్టేసేసి టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో చేరతాం, పాత జనసేన వాళ్ళు మళ్ళీ కండవాళ్ళు కొప్పటం. నిన్న పేపర్లో చూశాను, నిన్న కూడా గ్రూప్లో చూశాను. మా పార్టీ కండవాళ్ళు కప్పుకోకుండా ఏదో అవసరాల కోసం జయపాల గ్రామస్తులు పార్టీలో పనులు చేయించుకుని మా కండవ ఈ రోజు వరకు కూడా కప్పుకోలేదు. వాళ్ళు మళ్ళీ టీడీపీ కండవాళ్ళు కప్పుకున్నారు. అక్కడ వైసీపీకి భారీ షాక్. ఏంటి మేము చెప్పలేమా? అలా చేయొచ్చా? మీరు చెప్పుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మేము గడప గడప తిరుగుతున్నాం. పెద్దల సంబంధం బాగుంది. రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో మా రమేష్ గారు ఎంపీ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఈ సభ తెలియజేసి మందపాకల గ్రామ కన్వీనరు గాడి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ నుంచి జనసేనలో చేరారు. అది భారీ షాక్ అనేది అని అంటున్నారు. సంవత్సరం నుంచి పార్టీకి ఎడంగా ఉండి పార్టీ కార్యక్రమాలకి అటెండ్ కావట్లేదు. ఆయన జనసేనలో వెళ్ళినంత మాత్రంలోనే అక్కడ ఓటింగ్ ఏమి తగ్గదు. అక్కడ గతంలో 2019 కన్నా ఇప్పుడు ఇంకా మెజార్టీ వస్తుంది. కానీ ఆయన వెళ్ళినందువల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది నష్టం లేదని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు మందపాకం నుంచి వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ గాది వెంకటేశ్వరతో పాటు వారి సన్నిహితులు మిగతా వాళ్ళు చాలామంది జనసేనలో చేరారు. వైఎస్ఆర్ పార్టీకి మందపాక పంచాయతీలో భారీ షాక్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అతను గతంలో కన్వీనర్గా ఉండటం వాస్తవే. కానీ అతని వెంబడిన సన్నిహితులు మాత్రం గతంలో కూడా జనసేన పార్టీలో ఉండేవాళ్ళేను, కొంతమంది తెలుగుదేశంలో ఉండేవాళ్ళేను. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. దీనివల్ల మందపాకల పంచాయతీ వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలే అంత సీను లేదు, ఇంకా అంత ఇది లేదు. రేపు సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఎవరికి ఏం షాక్ తగ్గితే రేపు తర్వాత తెలుస్తుంది. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం.